హలో అండి అందరికీ. లోకల్ కాకులు అనే నానుడికి కొంతమంది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోతుంటారు. నిన్న నైట్ మా క్యాంపస్‌లో ఏం జరిగిందంటే, ఒకతను డ్రింక్ చేసున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా వేరే వాళ్ళ ఇంటి మేడ మీదకి వెళ్లి స్మోక్ అయితే చేశారనమాట. బట్ వాళ్ళు ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు ఆ కిందున్న ఇంటి వాళ్ళు. అయిపోయిన తర్వాత ఇంకా అతను డ్రింక్ చేసున్నారు కాబట్టి మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఎవరికీ ఉండదు డ్రింక్ చేసిన వాళ్ళకి. వాళ్ళ వైఫ్ కూడా అతన్ని అవాయిడ్ చేసింది. అంటే లోపల డోర్స్ వేసుకొని తను ఉంది. అతన్ని బయట ఉంచేసిందనమాట. సో ఇక్కడున్న లేడీస్ అందరూ కూడాను అతను ఇంకా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి బయట నిల్చున్నారు. సో అతన్ని చూసి ఇంకా అతను కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళ బిహేవియర్ వేరేలా ఉంటుంది కదా, వాళ్ళని చూసి ఈ లేడీస్ అందరూ కూడా ఒక డిసైడ్ అయిపోయారు అనమాట. అంటే ఎందుకు డ్రింక్ చేస్తారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయితే మనకు అనవసరం, కానీ వేరే వాళ్ళ ఇంటి మేడ మీదకి వెళ్ళి స్మోక్ చేశారు కాబట్టి దాని గురించైనా అట్లీస్ట్ ఒక ఫస్ట్ వార్నింగ్ ఇవ్వాల్సిందే అతనికి కానీ అతని వైఫ్కి కానీ. అదేం లేకుండా డైరెక్ట్గా పై ఆఫీసర్స్కి రిపోర్ట్ అయితే చేసేసారనమాట. చాలా స్ట్రగుల్ అయిపోయింది, చాలా సీన్ కూడా క్రియేట్ అయిందనమాట. ఎందుకు అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇంట్లో ఏం చేస్తున్నాము ఏం జరుగుతుంది అని అన్నీ కనిపెడతారు, కానీ ఏదైనా జరిగితే మాత్రం ఎవ్వరు కూడా రారనమాట. రాకుండా ఇలా సీన్స్ క్రియేట్ చేయడానికి అయితే ఫస్ట్ ఉంటారు. ఒక్కొక్కరు కూడా స్టోరీ రైటర్స్ అయిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం రిపోర్ట్ ఇచ్చినట్లేదు, బట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి అయితే చాలా నీట్గా హ్యాండిల్ చేసి డీల్ చేశారు ఆ న్యూస్ని. బట్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ క్యాంపస్ లేడీస్ అందరితో నేను ఎందుకు ఏకీభవించట్లేదంటే, వీళ్ళందరూ కలిసి హస్బెండ్ వైఫ్ మధ్య చిన్న గొడవ అయితే క్రియేట్ చేశారనమాట. సో అది ఇప్పుడు అలా ఎంతకి దారి తీస్తుందో తెలియదు. అది డివోర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సెలవుకి వెళ్ళారు ప్రజెంట్, ఇక్కడైతే లేరు. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే నాకు చెయ్యండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇలాంటి వాళ్ళతో